హే నేను ఎంఎస్సి చదివినరా ఏడ జాబ్ దొరకక కంపెనీలో గుమస్తా పని చేస్తున్నా. మామ బీటెక్ ఇక్కడ తిరిగి తిరిగి హాస్టకొచ్చి ఏదోటి అని కాల్ సెంటర్లో జాయిన్ అయినా. డిగ్రీలో నేను మా మండలంలో ఫస్ట్ రా, కానీ కంప్యూటర్ నాలెడ్జ్ లేక గీ కొలువులకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు జాబులు చేస్తున్నోళ్ళను ఎవరినైనా మందలియుర్రి పక్క గివ్వే చెప్తారు. చదివిన చదువుకు చేసే పనికి అస్సలు సంబంధమే ఉండదు. మరి గట్ల కావద్దనే గీ కార్యం. రైట్. వికారాబాద్ జిల్లా నస్కల్లో 45 కోట్లతోటి ఏటీసీ సెంటర్ కు శంకుమండేసిండు లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చింది కదా సర్కారు. 4000 కోట్లు ఖర్చు పెట్టి 115 చాలు చేస్తుంటే అందులో ఇదొక్కటి. 1 year లా మనకు ఈ సంస్థ స్టార్ట్ అవుతుంది. మనం అందరం కూడా మన పిల్లలు, ఎందుకంటే 200 పిల్లలు ఇక్కడ మంచిగా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇలా ట్రైనింగ్ అయితే జాబ్ పక్కానట. ఎందుకంటే ఏ కంపెనీకి ఎసంటోళ్ళు కావాలనో ఇక్కడ గదే నేర్పిస్తారు మంచిగా, అది కూడా టెక్నాలజీతోని. ఏదో చదివినమంటే చదివినాం సర్టిఫికెట్ వచ్చిందంటే వచ్చిందన్నట్టు అసలే ఉండదు. వారికి అవసరం ఉన్న ఉద్యోగాలు మనము ట్రైన్ చేస్తే వారు కంపెనీ స్థాపించినప్పుడే వాళ్ళకు స్కిల్ లేబర్ లభిస్తుంది. రోజు రోజుకు టెక్నాలజీ మారబట్టే కొత్త కొత్త మిషన్లు వస్తుండే. నీకు పనే రాదని ఎవరు జాబ్ ఇస్తలేరట. గట్లా కావద్దనే కొత్త టెక్నాలజీకి తగ్గట్టు ఐటీఐలను ఏటీసీలుగా మార్చి తెలంగాణ అంతటా పెడుతున్నారు అన్నట్టు.